హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు కన్నయ్య మాటలు ఛానల్. సో ఇవాళ కమర్షియల్ స్ట్రీట్కి వచ్చేసామన్నమాట. సో ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. లైక్ ఫుట్వేర్ కానీ క్లాతింగ్ కానీ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట బాగా ఏరుకొని. సో అట్లా మన ఓపిక, మనం ఏ లైన్ ఒక 100 స్ట్రీట్స్ ఉంటాయి 100 లైన్స్ ఉంటాయి అనుకుంటా అక్కడనే ఆ ఏరియాలోనే. సో ఎత్తుక్కొని మనకి ఎక్కడ రీజనబుల్ అయితే అక్కడ తీసుకోవచ్చు. సో నేను అలా కొన్ని చూసాను, సో మీకు కూడా షేర్ చేస్తాను అవి. సో ఇది వచ్చేసరికి ఫ్రూట్ మార్కెట్ అనమాట. లైక్ డ్రై ఫ్రూట్స్ కూడా ఇక్కడ హోల్సేల్కి ఇస్తున్నారు. ఒక లైన్ అంతా ఉంటుంది ఫ్రూట్స్, మనకి వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ కనిపిస్తాయి. లైక్ సాలరీ, జుకినీ, యాష్ గార్డ్, లైక్ అన్ని లెట్యూస్ అన్నీ ఉన్నాయన్నమాట. కొంచెం మనకి లైక్ రేట్ ఎక్కువ దొరికేవన్నీ ఇక్కడ కొంచెం వీళ్ళు హోల్సేల్గా అమ్ముతున్నారు కాబట్టి, అంటే మనకి హోల్సేల్ ఇవ్వరు, రీటైల్ కూడా ఇస్తారు, బట్ రీజనబుల్ ప్రైస్లో ఇస్తారనమాట. సో వీటి నుంచి మనం షాపింగ్ లైన్స్కి కనెక్షన్ ఉంటుంది, అక్కడికి కూడా వెళ్ళిపోవచ్చు. మీకు ఏదైనా ఒక పీస్ నచ్చితే అది మీ మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మీరు బార్గెన్ చేసినా వాటి తగ్గిపోతే కొంచెం ముందుకెళ్ళి ఎవరో సేమ్ మోడల్స్ మనం డిఫరెంట్ షాప్స్లో చూస్తూ ఉంటాము. సో కొంచెం రీజనబుల్గా ఇచ్చినట్టే కాబట్టి ముందుకెళ్ళి అడిగితే సేమ్ అదే ఉంటుంది. లేదనంటే మళ్ళీ రిటర్న్ వస్తే వాళ్ళే ఎంతో కొంత తగ్గిస్తారు. సో వాళ్ళు చెప్పిన దానికి ఒక 10 to 20% మనం అడిగితే ఈజీగానే తగ్గిస్తారు. బట్ ఇంకొంచెం అడగచ్చు. సో మీ బార్గెనింగ్ స్కిల్స్ యూస్ చేసి ఎంత తక్కువగా తీసుకోగలిగితే అంత తక్కువ బెటర్ అనమాట. ఇక్కడ 99 అని చూసి మాత్రం మోసపోవద్దు. ఆ బొమ్మల మెడలో కట్టిన స్కార్ఫ్ 99 అనమాట, వాటికి ఉన్న అవుట్ఫిట్ విలువ కాదు. సో అట్లే అనుకొని వెళ్ళి 99 అని అడిగితే కాదు స్కార్ఫ్ అని చూపిస్తే సో వెనక్కి వచ్చేసామన్నమాట. ఇయర్ రింగ్స్ అయితే వీళ్ళు కరెక్ట్ ప్రైసే చెప్తారు, ఎక్కువ తగ్గించరు, మోస్ట్లీ తగ్గించరు అసలు. సో చైన్స్ ఇవన్నీ ఎక్కువ చెప్పేస్తారు. దాని మీద మనం ఒక 1000-1500 దాకా స్టార్ట్ చేసి అడగచ్చు బార్గెనింగ్. సో అప్పుడు వాళ్ళు ఒక 1K దాకా తగ్గిస్తారు. అండ్ బ్రైడల్ ఇవి కలెక్షన్స్ వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ ఒక 2000-3000 నుంచి ఉన్నాయి ఈ ఫ్రాక్స్ అన్నీ కూడా. అంటే ఇప్పుడు బయట చూపిస్తున్నాయి కాదు, బట్ స్టార్టింగ్ ఆ ప్రైస్ నుంచి ఉన్నాయి. అండ్ బయట వాటికి వేసినవి ఒక 10 to 15 లోపు చెప్పారు అమౌంట్, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఫోటోషూట్స్కి, రిసెప్షన్స్కి, ఎంగేజ్మెంట్స్కి చాలా బాగా లుక్ ఉంటుంది అనమాట. సో కమర్షియల్ స్ట్రీట్లో వచ్చేసరికి అన్ని బ్రాండ్స్ అవైలబుల్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం స్ట్రీట్ షాపింగ్ కూడా ఉంటుంది అనమాట. సో ఇది నచ్చకపోతే మనం బ్రాండెడ్ అన్నా చూస్తాము, లేదా బ్రాండ్ నచ్చకపోతే స్ట్రీట్ షాపింగ్ అన్నా చూసుకోవచ్చు. 2 వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి.
సో నేను ఎప్పుడు కమర్షియల్ స్ట్రీట్ వచ్చినా ఈయన దగ్గర మాత్రం టమాటో సలాడ్ తినకుండా అయితే వెళ్ళను. సో టెక్సా మార్ట్ యూనిట్ 1 అని ఒకటి ఉంటుంది. దానికి కొంచెం ముందుకు వస్తే డెడ్ ఎండ్లో ఇది ఉంటుంది. డెడ్ ఎండ్ కాదు, అక్కడ నుంచి చాలా ఉంటాయి. బట్ టెక్సా మార్ట్కి కొంచెం ముందుకు వస్తే ఈయన షాప్ ఉంటుంది అనమాట. ఎంత బాగా చేస్తాడో, అట్ ద సేమ్ టైం రీజనబుల్, 40 రూపీస్ అనమాట. అండ్ దాని కొంచెం ముందు వస్తే ఇక్కడ ఇవి పింట్రెస్ట్ ఇన్స్పిరేషన్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. చాలా క్యూట్ ఉన్నాయి. సో స్టార్టింగ్ ఫ్రమ్ 300-350 చెప్పారు. సో బార్గెన్ చేయొచ్చు అనమాట. ఒక 50-60 రూపీస్ అటు ఇటుగా తగ్గిస్తారు. సో ఏది చెప్పినా ఫుడ్ తప్ప, ఫుడ్కి కాకుండా మిగతా అన్నిటికీ బార్గెన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఇవి స్వెట్ షర్ట్స్, టీ షర్ట్స్, స్ట్రక్స్ లాంటివి 100 నుంచి స్టార్టింగ్. అవి ఫ్రమ్ మన ఓపిక మేరుకోవాలి ఇంకా. అండ్ ఎంత చెప్తే దానికి ఒక 100-50 లైక్ చైన్స్, జ్యువెలరీ అయితే మనం 500-600 నుంచి తగ్గించి అడగచ్చు అనమాట. మనకు దాని వర్త్ అర్థమవుతుంది కదా. అండ్ ఇవి క్యూట్ కీ చైన్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా, సో అవి కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. రింగ్స్ లైక్ బ్రాస్లెట్స్కి చిన్న చిన్న డాలర్స్ వచ్చి ఉంటుంది కదా, సో అవి ఇక్కడ మోడల్స్. ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట మీ ఓపిక. సండే ఎనీ డే ఓపెన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.